జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్ల ధరలు తగ్గించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ బెనిఫిట్ షోలు వీటన్నిటికీ అనుమతులు ఇచ్చే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించినప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, సినీ వర్గాలు కావచ్చు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేశాయి. మీడియా ఒక రకంగా ఎలా రెచ్చగొట్టింది? ఇప్పుడు ఒక హీరో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ సినిమాకు సంబంధించి రేట్లు పెంచుకోవడానికి ఒకవేళ అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం వెనకాడితే ఆ సినిమాలు వచ్చిన సమయంలోనే టికెట్ల ధరలు తగ్గింపుకు ప్రయత్నాలు జరిగితే ఏం చెప్పారు? మీ హీరో సినిమా హిట్ కాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు, కలెక్షన్లు రాకుండా దెబ్బ కొట్టాలని మీ హీరో సినిమాను చూస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి మీదకి హీరోల ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు. జగన్మోహన్ రెడ్డి మీ హీరోలందరినీ అవమానించారు అంటూ మాట్లాడారు. ఇలా రెచ్చగొడుతూ వచ్చారు. బాహుబలి లాంటి సినిమా, బాహుబలి అనేది భారీ బడ్జెట్ సినిమా, దానికైతే అనుమతులు ఇవ్వాల్సిందే, తప్పదు. కానీ వీళ్ళు ఆ రోజు ఏం ప్రచారం చేశారు? దేశం గర్వించదగ్గ స్థాయిలో సినిమాలు తీశారు. బాహుబలి కథ పక్కన పెడితే మిగతాటివే దేశం గర్వించదగ్గ స్థాయిలో సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు భారీ బడ్జెట్ అనేది తప్పనిసరిగా అవుతుంది. ఆ బడ్జెట్ని అంతా రికవరీ చేసుకోవాలి కదా, ఇక టికెట్ల ద్వారానే కదా చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు టికెట్ల ధరలు తగ్గిస్తే ఏం జరుగుతుంది? ఇంకోరు మళ్ళా అలాంటి దేశం గర్వించదగ్గ స్థాయిలో సినిమాలు తీయాలంటే ఏ ప్రొడ్యూసరు, ఏ దర్శకుడు, ఏ హీరో ముందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను ఎదగకుండా చేస్తున్నారు, దెబ్బ కొడుతున్నారు అంటూ మాట్లాడారు. మీడియా మాట్లాడింది అంత మాట్లాడింది. సరే, టికెట్ల ధరలు మరీ ఆ స్థాయిలో తగ్గించడం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, ఆ రోజైతే వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి హీరో ఫ్యాన్స్ని ఏదో ఉద్దేశంతో రెచ్చగొడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేప్పుడు హీరోలు వెళ్తే వాళ్ళు ఎవరు మేము ఫీల్ అయ్యాము, మమ్మల్ని అవమానించారని చెప్పలేదు. చిరంజీవి వెళ్తే, ఏకంగా చిరంజీవి కుటుంబం వెళ్తే, భార్యాభర్తలు వెళ్తే వాళ్ళకి భోజనం పెట్టి సన్మానించి చాలా హుందాగా పంపించారు. అవన్నీ పక్కన పెట్టేసి ఏదో 10 అడుగులు నడిపించేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ప్రచారం చేసేసారు, అవమానించేశారు. ఈరోజు తెలంగాణలో అల్లు అర్జున్కి సంబంధించి, రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరూ ఫైట్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ లాగా. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సమయంలో ఇదే మీడియా వర్షన్ అయితే ఇంకోలా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమో సినిమా టికెట్ల ధరలు తగ్గించి మీ హీరోలందరినీ దెబ్బ కొట్టడానికి, మీ హీరోల సినిమాలు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఫ్యాన్స్ని రెచ్చగొట్టిన మీడియా ఈరోజు ఏం డిబేట్ పెడుతోంది? రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు, టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వం అని రేవంత్ రెడ్డి చెప్పడం స్వాగతించదగ్గ అంశము. చిత్ర పరిశ్రమలో దోచుకుంటూ ఉన్నారు. అందులోనూ ఈ బెనిఫిట్ షోల సమయంలో, రేట్లు పెంచే సమయంలో తొలి 3-4 రోజులు, ఒక వారం రోజులు వచ్చేదంతా ఫ్యాన్సే ఉంటారు. ఫ్యాన్స్ వస్తారు, లేబర్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళని దోచుకోవడం అంటే ఒక విధంగా పేదల్ని దోచుకోవడమే. అభిమానులు తొలి రోజుల్లో వస్తారు కాబట్టి వీలైతే వాళ్ళకి తక్కువ ధరకు సినిమా చూపించాల్సిన బాధ్యత హీరోల మీద ఉంటుందే కానీ, తొలి రోజుల్లో ఫ్యాన్స్ వస్తారని తెలిసి కూడా వాళ్ళ నుంచి దోపిడీ చేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్ అని ఇదే మీడియా ఈరోజు ప్రశ్నిస్తోంది. ఆ రోజేమో మీ హీరోల సినిమాలకు డబ్బులు రాకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి టికెట్ల ధరల్ని పెంచనివ్వడం లేదు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడానికి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆ రోజు ఫ్యాన్స్ని జగన్మోహన్ రెడ్డి మీదకి రెచ్చగొట్టారు. ఈరోజు మీడియా మాత్రం ఫ్యాన్సే తొలి రోజుల్లో వస్తారు కాబట్టి ఇలా హీరోలు వాళ్ళ సినిమాలకి ఇంత స్థాయిలో తొలి 3-4 రోజులు టికెట్లు ధరలు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్, తప్పు కదా అని అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మాట్లాడుతోంది. డబుల్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే మరీ 20 రూపాయలు 30 రూపాయలకి టికెట్లు పెడితే చిత్ర పరిశ్రమ నిలబడడం కూడా కష్టం. అదేవిధంగా 1300, 2000, 3000 వరకు అంత ఒక బజ్ క్రియేట్ చేసి ఈ సినిమాలో ఏదో అద్భుతం ఉంది, తొలి వారంలో తొలి 3 రోజుల్లో చూడకపోతే మీరంతా వేస్ట్ అన్నట్టుగా ఒక ప్రచారం చేసేసి ఆ ఎగ్జైట్మెంట్, ఒక ఎంథ్యూజియాజం క్రియేట్ చేసి మొత్తం అందరినీ తోలేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేసి దోచుకునేలాగా 1000 రూపాయలు 1500 ఇలా టికెట్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఇది ఎంతవరకు నిలబడతారో అన్నది చూడాలి. మళ్ళీ మేము ఇకపైన టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వం, అన్ని సినిమాలకు ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు ఫాలో అవుతారనేది చూడాలి. అయితే ఫిక్స్డ్ రేటు పెట్టడం అన్నది మరీ భారీ బడ్జెట్, అంటే ఒరిజినల్ ఏదో హీరో 200-300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని సినిమా బడ్జెట్ అంతా 400 కోట్లు అయింది కాబట్టి మీరు అనుమతి ఇవ్వాలంటే దానికి టికెట్ల ధరలు పెంచాల్సిన అవసరం లేదు. నిజంగానే ప్రొడక్షన్ కాస్టే ఆ సినిమా చిత్రీకరణలోనే గ్రాఫిక్స్ కావచ్చు అంత రిచ్గా చేసినప్పుడు దానికి ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ అవుతూ ఉంటే డబ్బులు ఇవ్వాలి కానీ, ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి కానీ, హీరోలు 200-300 కోట్లు, దర్శకుడు 50 కోట్లు వీళ్ళంతా తీసేసుకొని మా బడ్జెట్కు ఇంత అయింది చూడండి కాబట్టి మీరు
1300 2000 కూడా టికెట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కోరడం కరెక్ట్ కాదు, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా విచక్షణతో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.